స్వరాజ్ న్యూస్ కి స్వాగతం। హన్మకొండ కమలాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు। పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు। మతం పేరుతో ఉగ్రవాదులు హత్యలు చేయడాన్ని మండిపడ్డారు। బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో హిందువులపై జరిగిన హత్యాకాండ సిగ్గుమాలిన చర్య, మత దురాగ్రహంతో హిందువులపై దాడులు చేయడం సిగ్గుచేటు। ప్రధాని మోదీ, అమిత్ షా తలుచుకుంటే పాకిస్తాన్ మాడి మసవుతుంది అని పేర్కొన్నారు। చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని టెర్రరిస్టుల దాడి అనేది ప్రపంచం సిగ్గుపడే విధంగా జరిగినటువంటి చర్యగా మేము భావిస్తున్నాం। ఇది పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేసేటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ అనే సంస్థ ఆ సభ్యులు ఇది చేయడం జరిగింది। ఇదివరకు జరిగినటువంటి దాడుల్లో మతం పేరుతో చేసినటువంటి దాడులు ఇది మొదటిసారిగా జరగడం చాలా సిగ్గుసేటు। ఇటువంటి దాడులకు పాకిస్తాను ఎప్పటి నుంచో ప్రేరేపిత ఉగ్రవాద సంస్థను పాకిస్తాన్ ప్రేరేపిస్తూ ఉన్నది। దీన్ని యావత్ భారతదేశంతో సహా యావత్ ప్రపంచం కూడా ఖండిస్తూ ఉన్నది। 27 మంది చనిపోవడం జరిగింది, ఇంకో 20 మంది గాయపడ్డారు। వారందరి చనిపోయిన వారందరి ఆత్మ శాంతించాలని, వారి ఆత్మ శాంతించాలంటే ఆ ఉగ్రవాదులకు చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని, వారందరికీ తగిన శిక్ష పడాలని మేము భారతీయ జనతా పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। పద్మశాలి ముద్దుబిడ్డ తెలంగాణ ప్రాంత అఖిల భారత హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బచ్చు ఆనందం, స్వరూపారాణి దంపతులకు 40వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు। 100 ఏళ్లు వీరి వైవాహిక జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని పద్మశాలి కుల బాంధవులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు।